ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు గురువారం, సద్గురువారం. శుభాకాంక్ష అందరికీ. మరి బాబా ఈ వాణిలో స్పెషల్గా పూర్వజ్ మరియు పూజ్య స్వమాన్లో ఉండేదాన్ని చెప్తున్నారు. पूर्वज और पूज्य के स्वमान में रहकर मनसा द्वारा सर्व की पालना करो, पूरे वृक्ष को सकाश दो. బాగా చెప్తారు. పూర్వజ్ మరి పూజ్య స్వమాన్లా ఉండి మనసా ద్వారా సర్వ ఆత్మల్ని పాలన చేసేవాళ్ళు. ఈ వృక్షం మొత్తానికి సకాష్ చేయాలని చెప్తారు. आज बाप दादा अपनी चारों ओर के पूर्वज और पूज्य आत्माओं को देख रहे हैं. पूर्वज आत्माएं अपने को समझते हो ना. पूज्य आत्माओं का निवास कहाँ है? अपनी झाड़ को सामने लाओ, उसमें देखो आपका स्थान कहाँ है. जानते हो ना कि आप पूर्वजों का स्थान जड़ में है. झाड़ के जड़ में भी है और तना में भी है. బాబా చెప్తారు ఈరోజు బాబ్దాదా అందరూ పూర్వజ్ మరి పూజ్య ఆత్మల్ని చూస్తున్నారు. పూర్వజ్ అంటే ఆదిలా ఉండిన వాళ్ళు. ఆది అంటే ఈ కల్ప వృక్షంలో మీ స్థానం ఎక్కడ ఉంది? పూర్వజ ఆత్మలు ఎక్కడ ఉన్నారు? బాగా చెప్తారు మీ నివాస స్థానం ఈ కల్ప వృక్షంలో వేర్లా ఉంది. వేరే ఆది, వృక్షానికి ఆది. సో మీరు చూస్తున్నారా మీ స్థానం ఎక్కడ ఉంది ఎట్లా అని. సో పూర్వజులందరూ ఈ జడ అంటే వేర్లా కూర్చున్నారు. కల్ప వృక్షాన్ని వేరు. మరి అది అయిన తర్వాత మీది కాండంలో కూడా స్థానం ఉంది. వేరు తర్వాత మీరే కాండం అయిపోతారు. కాండంలో మీరు ఉన్నారు. जड़ के द्वारा ही सारे वृक्ष को पालना मिलती है. అంటే ఆ వేరు ద్వారానే మొత్తం వృక్షానికి పాలన దొరుకుతుంది. ఎవరెవరు వేర్లా ఉన్నారు వాళ్ళే మొత్తం వృక్షాన్ని పాలన చేసేవాళ్ళు అవుతారు. అందరికీ శక్తి దొరుకుతుంది వేరు ద్వారా. तो आप इस सारे वृक्ष के टाल टालियाँ या पत्तों की पालना करने वाली हो, सकाश देने वाली पूर्वज हो. पूर्वज के साथ पूज्य भी हो. तना द्वारा लास्ट पत्ते को भी सकाश मिलता है. బాగా చెప్తారు మీరు ఈ వేర్ల కూర్చొని మొత్తం వృక్షానికి ఒక్కొక్క కొమ్మ, ప్రతి ఆగు అన్నిటిని పాలన చేసేవాళ్ళు. అంటే అందరికీ సకాష్ ఇచ్చేవాళ్ళు పూర్వజ్ అయినారు. పూర్వజ్ కూడా అయినారంటే మీరు పూజ్య కూడా అయినారు. పూజ్య అంటే ఈ కల్పవృక్షంలో మన సత్యుగ్ త్రేతాలో ఎంత పూజ్య ఆత్మలుగా ఉంటాం. ఆ శక్తి ఆధారంలోనే లాస్ట్ ఆగు ఏం వస్తుందో దానికి కూడా శక్తి దొరుకుతుంది. సో బాబా చెప్తారు మీ ద్వారానే మొత్తం వృక్షానికి శక్తి పాస్ అయ్యేది. तो आप अपने को सारे वृक्ष को सकाश देने वाले अनुभव करते हो. బాబా అడుగుతున్నారు మీరు మిమ్మల్ని మొత్తం వృక్షానికి శక్తి ఇచ్చేవాళ్ళు అట్లా అని అనుభవం చేస్తున్నారా? మొత్తం వృక్షానికి పవిత్రత శక్తి ఇచ్చేవాళ్ళు, ఆనందాన్ని శక్తి ఇచ్చేవాళ్ళు, సర్వ గుణాలు ఏమేమి ఉందో మరి సర్వ జ్ఞానాన్ని పాయింట్స్ ఆధారంలో కర్మం చేసి కర్మాని గతి అన్నీ సెట్ చేసేవాళ్ళు ఈ వేర్లో ఉండేవాళ్ళు. ఏంటంటే వాళ్ళకే డైరెక్ట్గా బీజం దగ్గర కనెక్షన్ ఉంటుంది. అందువల్ల బీజం వచ్చిన వేరు, ఆ వేరు అన్ని శక్తి తీసుకుంటుంది. పరమాత్మ దగ్గర ఉండి తీసుకొని అందరికీ పాస్ చేసేవాళ్ళు. అట్లా నశాలో ఉన్నారా? మీరు ఇది అనుభవం చేస్తున్నారా? నేనే పూర్వజాత్మ,
నా ద్వారానే మొత్తం వృక్షానికి శక్తి పాస్ అవుతుంది. ఎట్లా అని అంటే ప్రతి కొమ్మ, ప్రతి ఆకు కూడా నా దగ్గర ఉండే శక్తి తీసుకుంటుంది. అట్లా అని అనుభవం చేయాలి, నశాలో ఉండాలి. जैसे ब्रह्मा बाप को ग्रेट ग्रेट ग्रैंडफादर कहते हैं, तो उनके आप साथी बच्चे भी మాస్టర్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ హో. అంటే బ్రహ్మ బాబాని మనం తాతలందరికంటే తాత ముత్తాత అని చెప్తాం. మొదట్లో ఆది పిత ముత్తాత. అట్లా వాళ్ళ వెంట చేరి మన అందరం కూడా మాస్టర్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అవుతాం మనం. అంటే మనకు కూడా అదే టైటిల్. ఎందుకంటే మొత్తం వంశమే మన ద్వారానే స్టార్ట్ అవుతుంది. బ్రహ్మ ద్వారా, మరి బ్రాహ్మణ్ ద్వారా ఈ వృక్షాన్ని వంశ వృక్షం ఇది. దీనికి అంతా పవర్ ఇచ్చేది మనమే. బ్రహ్మతో చేరి మనం అందరికీ ఇస్తాం. దీంట్లో ఫస్ట్ నంబర్ బ్రహ్మ బాబా, తర్వాత మన అందరం. तो सारे वृक्ष के आत्माओं की, आप पूर्वज आत्माओं की तरफ आकर्षण है. పూర్వజ్ అంటే అందరికీ ఇష్టం. వాళ్ళ పూర్వజులు ఎంత బాగా వాళ్ళు ఫొటోస్ పెట్టుకుంటారు. మనమే అందరికీ పూర్వజ్ ఆత్మలు. तो आप पूर्वज आत्माएं उनकी पालना शक्ति द्वारा करते हो, शक्तियों द्वारा. तो जैसे आप सभी पूर्वज आत्माओं की पालना बाप ने की है, तो बाप ने कैसे की है? शक्तियों द्वारा ना. तो वैसे आप भी पूर्वज के नाते से शक्तियों द्वारा उनकी पालना करने वाले हो. आजकल देखते हो ना कि सभी आत्माएं दुखी है, पुकार रही है अपने अपनी देवी देवताओं को, कि पुकार रहे हैं ना कि आओ हमारी रक्षा करो, हमें शांति दे दो, हमें शक्ति दो. वो क्षमा के सागर పూర్వజ్ हमें पालना दो. అంటే మొత్తం వృక్షంలో ఉండేవాళ్ళు సర్వ ఆత్మలు, ఒక్కొక్క ఆగు కూడా, ప్రతి ఒక్క ఆగు కూడా మన పిలుస్తూ ఉంది పూర్వజ్ని. పూర్వజు అంత పవర్ ఉంది. పూర్వజ్ ద్వారానే అందరికీ చాలా శక్తి దొరుకుతుంది. సో ఇప్పుడంతా చూస్తున్నారు కదా, ఎంత ఆత్మలు దుఃఖంగా ఉన్నారు, ఎంత అశాంతిగా పిలుస్తూ ఉన్నారు. ఎవరిన పిలుస్తున్నారు? వాళ్ళ ఇష్టదేవతనే పిలుస్తూ ఉన్నారు. ఆ ఇష్టదేవతలందరూ పూర్వజులే. అంటే ఇప్పుడు సంఘంలో ఉన్నారు, కల్పవృక్షంలో వేర్లో ఉన్నారు. చెప్తారు, ఓ పూర్వజ ఆత్మ వచ్చి దాన్ని రక్ష చేయని పిలుస్తారు, శాంతి ఇవ్వండి పిలుస్తారు, శక్తి కొంచెమైనా ఇవ్వండి నాకు అని చెప్పి పిలుస్తారు. నా క్షమ చేసేసి నన్ను పాలన చేయని చెప్పి పిలుస్తారు అందరూ. ఎవరు చేసేది? మనమే కదా. సో మన లోపల అంత శక్తి ఉండాలి. ఈ శబ్దం మీకు వినిపిస్తుందా అని అడుగుతారు బాబా. మొత్తం వృక్షంలో ఉండే ఆగంతా మిమ్మల్ని పిలుస్తూ ఉంది. మీరు పూర్వజాత్మలు, మీకు చెవిలో వినిపిస్తుందా? అంటే వాళ్ళ కష్టాలు మీకు తెలుస్తుందా? ఎంత కష్టపడుతూ ఉన్నారు మనుషులు. तो अनुभव करते हो कि हम ही पूर्वज है. सारे विश्व को देखो, जो अन्य धर्म वाली आत्माएं भी है. तो वृक्ष में टालियाँ हो ना, तो टालियाँ होने के कारण वो भी आपको ही बुलाती है, आपके ऊपर ही उनका भी नज़र है. तो उनके भी पूर्वज आप हो ना. బాగా చెప్తారు. ఈ కల్పవృక్షంలో వేరే వేరే ధర్మ వాళ్ళు బ్రాంచెస్ ఉందా లేదా? వాళ్ళందరూ కూడా మిమ్మల్నే చూసి పిలుస్తూ ఉన్నారు. ఓ మీరే మాకు శక్తి ఇవ్వాలి అట్లా అని చెప్పేసి. ప్రతి ఒక్క కొమ్మ, ప్రతి ఒక్క ఆగు కూడా పిలిచేది ఈ వేర్ల కూర్చొని పూర్వజ్ బ్రాహ్మణ ఆత్మలు చెప్తారు, మాకు శక్తి ఇవ్వండి అని అరుస్తూ ఉన్నారు. సో ఏ ధర్మం వాళ్ళైనా సరే వాళ్ళందరూ కూడా ఈ కల్పవృక్షంలో ఉన్నారా లేదా? కనెక్షన్లో ఉన్నారు. మనదే బ్రాంచెస్.
ये वृक्षानी ब्रांचेस। तो ये भी हमारे ही वृक्ष के टाल टालियाँ हैं ना, బాగా చెప్తారు। ఇదంతా కూడా మనదే వృక్షం टाल टाली अटे ब्रांचेस अंदर। वो भी जब आपसे मिलते हैं तो समझते हैं कि ये अपने हैं। వాళ్ళు ఎప్పుడు మన మిలన్ చేస్తారు, అప్పుడు వాళ్ళకు కూడా అనుభవం అవుతుంది వీళ్ళు మన వాళ్ళు అట్లా। అంటే మన ఇప్పుడు అన్ని ధర్మం వాళ్ళకు కూడా కామన్గా ఉన్నాం, అందుకే అందరూ మన చూస్తే వాళ్ళకి అనిపిస్తుంది ఓ వీళ్ళందరూ మన వాళ్ళు అట్లా అని చెప్పేసి అనుభవం అవుతుంది। तो अपनापन का अनुभव उन आत्माओं को भी हो रहा है और होना भी है। तो इतना नशा इतना अंदर से आपको आप लोगों के पास रहम आता है, वो चिल्ला रहे हैं रहम करो। तो अभी समय अनुसार आप सभी पूर्वज आत्माओं को मनसा द्वारा शक्तियों की पालना करनी है। బాబా చెప్తారు, పాపం ఎంత జోరుగా వాళ్ళు అరుస్తారు, మీకు అనుభవం అవుతుందా? ఈ కల్పవృక్షంలో మన కల్పవృక్షాన్ని బ్రాంచెస్ వీళ్ళందరూ కూడా సో మన వాళ్ళే అట్లా అని అనుకొని వాళ్ళు ఎంత జోరుగా అరుస్తున్నారు, అయ్యో మా పైన దయ చూపించండి, మాకు శాంతి ఇవ్వండి ఎట్లా అని మీకు వినిపిస్తుందా? మీరు ఇస్తున్నారా వాళ్ళకు శాంతి? మనసా ద్వారా మనం శక్తి ఇచ్చి పాలన చేయాలి। ఈ వృక్షంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా పాలన మన మనసా ద్వారానే అయ్యేది। మనసా సేవ ఎక్కువ చేయాలి, అవశ్యంగా చేయాలి। వాళ్ళకు ఇప్పుడు కావాలి మన ఎంత శాంతిగా ఉంటామో వేరే వాళ్ళకు కూడా ఆ శాంతి వైబ్రేషన్ పోతుంది। కంపల్సరీగా మన అందరికీ శాంతి ఇవ్వాలి, ఆనందం ఇవ్వాలి, సుఖం ఇవ్వాలి। మన దాంట్లోనే బిజీగా ఉండకూడదు, మన పాత సంస్కారాలంతా తీసేయాలి ఫుల్గా। మన పాత సంస్కారాలనే ఉంటే వాళ్ళకి ఎప్పుడు శాంతి ఇచ్చేది, ఎప్పుడు మనం అందరిని చూసుకునేది? ఇప్పుడు మనం వేరే వాళ్ళ పైన ఏ కంప్లైంట్స్ ఇవ్వకూడదు, మన మార్చుకునే పోతూ ఉండాలి। మనలో ఏమేమి ఇంకాను వీక్నెస్ ఉంది దాన్ని చూసుకొని ఫుల్గా దాని యోగ బలంతో భస్మం చేసుకొని మనుషుల కోసం కదా మనం ఉండేది। వాళ్ళకు ఏం కావాలి? మనుషులకు శాంతి కావాలి, సుఖం కావాలి। అయితే మనమే మన పాత సంస్కారాల బిజీగా ఉంటే ఎప్పుడు ఇచ్చేది ఇదంతా వాళ్ళకు? మన టీచర్ని స్మృతిలో ఉండి మనలో ఉండే ఈ పాత సంస్కారాలని పూర్తిగా పరివర్తన చేసుకుంటేనే మన విశ్వానికి లాభంగా ఉంటాం, విశ్వానికి ఇది చాలా అవశ్యం కూడా। तो जितना आप अपने पूर्वज के नशे में रहेंगे उतना ही आप द्वारा उनको पालना होंगी। वैसे ही देखो किसी की भी पालना लौकिक में बड़ों द्वारा होती है ना, वही उनके शरीर के खाने पीने पढ़ाई का सोर्स ऑफ इनकम इन सब का प्रबंध करते हैं। బాగా చెప్తారు, లౌకికలో కూడా పెద్దవాళ్ళ ద్వారానే కదా చిన్న వాళ్ళకు పాలన దొరికేది, వాళ్ళ భోజనానికి, వాళ్ళకు ఉండేదానికి, వాళ్ళ చదువుకు అన్నిటికీ ఆధారం ఎవరు? పెద్దవాళ్ళే కదా। సో అట్లా మన ఈ మొత్తం వృక్షానికి పెద్దవాళ్ళు మనమే, ఎందుకంటే వేర్లా ఉన్నాం, శివబాబా బిడ్డ అయిపోయాను। అందువల్ల మొత్తం వృక్షానికి శక్తి, అన్ని ప్రకారమైన శక్తి ఇచ్చేది మనదే డ్యూటీ। మనకే శక్తి లేదంటే ఎక్కడి నుంచి? ఆ వేరు ఏం వేరు, అది శక్తి ఇలేదు। तो जैसे बाप ने आप सभी बच्चों की भिन्न भिन्न शक्तियों से पालना की है, वैसे अभी आपका कार्य है सारे वृक्ष के टाल टालियाँ पत्तों को पालना करना। ఎట్లా శివబాబా మన అందరినీ పాలన చేస్తారు శక్తి ఇచ్చి, ఆ విధంగా మనం కూడా
మన పని కూడా అదే, మొత్తం వృక్షానికి శక్తి ఇచ్చి పాలన చేసేది. తో ఐసే ఉమంగ్ ఉత్సాహ అంటే మొత్తం వృక్షానికి పాలన చేసే డ్యూటీ మనదే, మన కర్తవ్యం ఇది. అందువల్ల మనం శక్తిశాలి అయిపోతూ ఉండాలి. ఉమంగ్ ఉత్సాహంతో మన పూర్వజుని అనుకొని మనం ఈ పని చేయాలి. బాబా గడి అడుగుతారు, మీకు నష ఉందా, మీరు పూర్వజు అట్లా, మీకు తెలుసా మీరు ఎంత పెద్ద పొజిషన్ ఉంది అట్లా, మీరు ఎంత పెద్దవాళ్ళు అయినారు అదైనా మీకు తెలుస్తుందా, ఇంకా చిన్నవాళ్ళుగానే ఉన్నారా, పెద్దవాళ్ళు అయినారా లేదా? మొత్తం వృక్షంలోనే పెద్దవాళ్ళు మనమే, బాబా బిడ్డలు, పూర్వజ్ మరి పూజ్య కూడా అయిన. देखो सारी ड्रामा में जितना आप आत्माओं की कायदे प्रमाण पूजा होती है वो उतना पूजा और किसकी भी नहीं होती, कोई महात्मा व धर्म पिता का नहीं होता है. तो आपकी पूजा नियम प्रमाण आरती होती है, भोग लगाते हैं, ऐसी किसकी भी नहीं होता है. బాబా చెప్తారు, మన పూజ్య ఆత్మలు కూడా మనకి ఎంత విశేషంగా అందరూ పూజ చేస్తారు, మనకు స్పెషల్గా ఆరతి చేస్తారు. అంటే మన పూజ ఎంత విధిపూర్వకంగా చేస్తారు, అట్లా వేరే ఏ ధర్మాత్మాలకు సరి ఏ మహాత్మాలు కూడా పూజ చేయరు. మనది నియమానుసారంగా ఆరతి చేసేది, భోగం పెట్టేది ఎంత బాగా చేస్తారు. ఇట్లా వేరే వాళ్ళకి ఎవరికి భోగం పెడతారు, ఎవరికి లేదు. గాయనం కూడా మనది సిస్టమేటిక్లీ ఎంత బాగా కీర్తన చేస్తారు, గాయనం చేస్తారు. వేరే ఎవరిది ఇట్లా గాయనం చేయరు. తో మన పూర్వజు మరి పూజ్య ఆత్మలు డ్రామాలోనే మనకి ఈ పార్ట్ ఉంది, చాలా విశేష పార్ట్. డ్రామా అనుసారంగా మనది గాయనం కూడా ఉంది. तो बाप दादा ऐसे आप पूज्य और पूर्वज आत्माओं को देख कितना खुश होते हैं. शिव बाबा मन చూసి ఎంతో సంతోషం. మనమే పూర్వజ ఆత్మలు, పూజ్య ఆత్మలు. మన చూస్తే బాబా కూడా చాలా ఖుషి అవుతూ ఉంది. तो बाप के दिल से बार बार ये गीत बजता है, वाह मेरे सर्व वृक्ष के पूर्वज और पूज्य आत्माएं, वाह. బాబా కూడా మన సభాష్ చేస్తారు, వా ఎంత మంచి పూజ్య ఆత్మలు మీరు, ఈ వృక్షంలో మీరే పూజ్య పూర్వజ్. तो आजकल बाप दादा आप सभी को जो आपका स्वमान है, बाप समान संपन्न संपूर्ण बनने का यही रूप देखने चाहते हैं. బాబా చెప్తారు, మీ స్వమానం బాబా చెప్పినారు, బాప్ సమాన్ సంపన్న సంపూర్ణంగా ఉండేది. ఆ రూపాన్ని ఇప్పుడే చూడాలా అనుకున్నారు బాబా. మనదే గాయన అది, తండ్రి సమానం సంపన్నంగా ఉండే ఆత్మ, संपूर्ण आत्मालू मानो. तो उसके लिए एक बात बच्चों को ध्यान में रखनी है. దానికోసం ఒక మాట బిడ్డలు అటెన్షన్లో పెట్టుకోవాలి. बाप दादा ने देखा कि सभी बच्चे पुरुषार्थ बहुत अच्छा तो करते हैं, लेकिन सदा शब्द हर एक को సదా పురుషార్థమే యాడ్ కర్నా. బాబా చూస్తారు, బిడ్డలేమో పురుషార్థం బాగానే చేస్తున్నారు, కానీ సదా ఒకే రకంగా చేయలేదు. ఆ సదాన శబ్దాన్ని పురుషార్థంలో మనం యాడ్ చేసుకొని దానిపైన అటెన్షన్ ఉంది. సదా స్మృతి స్వరూపులా ఉండాలి, సదా తండ్రి సమానం శ్రేష్ఠ స్టేజ్లో ఉండాలి, సంపన్న సంపూర్ణ స్టేజ్లో ఉండాలి.
అప్పుడే అటెన్షన్ ఇవ్వాలి. బాప్ దాదా బిడ్డల్ని అడుగుతారు, ఏమీని అడుగుతారు బిడ్డల్ని, जैसे बाप दादा आप सभी बच्चों को श्रेष्ठ स्वमानधारी आत्मा के रूप से देखते हैं, ऐसे आप अपने को भी श्रेष्ठ स्वमानधारी समझो. बाप दादा ने देखा, जवाब में क्या कहते हैं, लक्ष्य तो सभी का यही है. हाथ उठाते हैं ना, तो धीरे से कहते हैं, कभी कभी हो जाता है. బాబు చెప్తారు, వాస్తవంగా మన అందరిది లక్ష్యం కూడా అది, సదా బాప్ సమాన్ స్థితిలో ఉండేది. అయితే నిదానంగా బిడ్డలు ఏం చెప్తారు, అప్పుడప్పుడు ఏమో మిస్టేక్ అయిపోతుంది ఎట్లా అని. అయితే అప్పుడప్పుడు కూడా ఎందుకు ఆ శబ్దం, దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు. ఫుల్ అటెన్షన్లో ఉండాలనా లేదు, ఫుల్ అటెన్షన్ ఇచ్చి మనం धारणा చేసుకోవాలి. तो बाप दादा अभी कभी कभी शब्द को समाप्त करने चाहते हैं. समय समाप्त होने का समीप आ रहा है. బాబు చెప్తారు, ఇప్పుడు సమయం సమీపం అయ్యే టైం దగ్గర వచ్చేసింది. అందువల్ల అప్పుడప్పుడు ఉన్న మాట కూడా ఇప్పుడు ఉండకూడదు. సదా అటెన్షన్ ఉండాలి, సదా మన ఆ స్థితిలో ఉండాలి. ఏదంటే ఏ సమయంలో ఏ భక్తు మన పిలుస్తారు, మన స్టేజ్ సర్లేదంటే వాళ్ళకి ఎట్లా పవర్ ఇచ్చేది. మన సదా నిరంతరంగా బాప్ సమానంగా ఉంటే అప్పుడు వాళ్ళకు శక్తి వస్తూ ఉంటుంది మన ద్వారా. మన పనే ఇదే కదా, ఇంకా వేరే ఏం పని ఉంది ఈ ప్రపంచంలో? అన్నీ అయిపోయింది. మన బాప్ సమానంగా నిరంతరంగా ఆ స్టేజ్లో ఉండి మనుషులకు శక్తి ఇస్తూ పోయేదే పని, వేరు పని అది. నిరంతరంగా వృక్షానికి పవర్ పాస్ చేసేది. ఇప్పుడు దగ్గర వచ్చేసింది టైం, ఎక్కువ టైం ఏమీ లేదు. అందుకే ఇప్పుడు ఫుల్ అటెన్షన్లో ప్రాక్టీస్ చేయాలి. ఈ సంవత్సరం బాగా చెప్తారు, ఫుల్ అటెన్షన్లో ఉండి దీన్ని ప్రాక్టీస్ చేయండి. చాలా తీవ్రంగా ఇది ప్రాక్టీస్ చేయాలి. అచ్చా ఆప్షన్ మళ్ళీ बाप दादा चप्तर बाप दादा ने देखा कि बच्चे भी चाहते हैं कि हम भी अभी अपने राज्य में चले, अब घर जाना है. ये तो गीत मन में गाते रहते हैं कि अब घर जाना है, अभी रिटर्न जर्नी करनी है. इसके लिए बाप दादा ने पहले ही कहा कि सारा समय अपने को कोई न कोई सेवा में बिजी रखो. बाप दादा ने देखा है, सेवा की रुचि, सेवा का उमंग उत्साह अभी भी बच्चों में है. तो अच्छी सेवा के समाचार भी बाप दादा सुनते हैं, लेकिन बाप दादा तीव्र गति में आगे बढ़ने के लिए बच्चों को विशेष अटेंशन दिलाते हैं कि सिर्फ एक बाबा की सेवा ही नहीं, सेवा करते तो है, एक ही समय पर 3 सेवाएं इकट्ठे करो. బాబా చెప్తారు, అందరికీ మనసులో ఇప్పుడు వచ్చేసింది, జల్దీ మన ఇంటికి పోవాలి, మన రాజ్యానికి రావాలి ఎట్లా అని. అవి ఘర్ జానా హై అట్లా అని మనసులో బాగా ప్రింట్ అయిపోయింది బిడ్డలకు. రిటర్న్ జర్నీ ఇప్పుడు అవుతూ ఉంటుంది. దానికోసం ఇప్పుడు ఈ సమయం అనుసారంగా ఈ మాయ మన లోపల ప్రవేశం కాకుండా ఉండేదానికి చాలా బిజీగా ఉండాలి. ఫుల్ టైం బిజీ ఉండాలి సేవలో. బాబా తలంపు సేవ రెండు చాలా ముఖ్యం. సో బాబా చెప్తారు, ఏదో ఒక మాటలో బిజీగా ఉండండి. బాబ్ దాదా కూడా చూస్తున్నారు, బిడ్డలేమో సేవలో చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఉమంగ్ ఉత్సాహంతో చేస్తూనే ఉన్నారు. బాబా సమాచారం కూడా వింటూ ఉన్నారు, మంచి సేవ చేస్తూ ఉన్నారు బిడ్డలు అట్లా అని. అయితే మరి బాబా చెప్తారు,
ఇప్పుడు ఊరికే బాచా సేవ మాత్రమే కాదు. సో బాచా సేవను చేయాలి. దాని వెంట చేరి మనస సేవ కూడా చాలా ముఖ్యం. మనస ద్వారా సకాష్ ఇస్తూ ఉండాలి. బాచా ద్వారా ఏమో జ్ఞానం ఇస్తూ ఉంటాం. కర్మణ సేవ కూడా చేసి సంపర్కలో పిలుచుకొస్తూ ఉంటాం. అయితే మనస సేవ చాలా ముఖ్యంగా ఉండే సేవ. ఆ సేవ కూడా ఫుల్ టైం ఇచ్చి మనం చేయాలి. ఒకే సమయంలో 3 సేవ కూడా చేస్తూ ఉంటే ఇంకా సేవ సక్సెస్ అయిపోతుంది. ఏదో ఒక పరివర్తన అనేది వస్తుంది ఈ ప్రపంచంలో. ఇప్పుడు చాలా పెద్ద పరివర్తన రావాల్సిందిగా ఉంది. ఒకే సమయంలో 3 సేవ చేయాలి. మనస వాచ కర్మణ. అందువల్ల చెక్ చేసుకోవాలి. మన వాణిలో సర్వీస్ చేస్తూ ఉండే సమయంలో మన మనస కూడా చేరి దాని అనుసారంగా ఉందా, మరి అందరినీ సంపర్కలో తీసుకువచ్చే సేవ కూడా చాలా ముఖ్యం. ఇది ఇప్పుడు చాలా ఫాస్ట్గా కూడా ఉండాలి. చేరి చేస్తున్నామా లేదా చూడాలి. మనస వాచ కర్మణ 3. మరి బాగా చెప్తారు. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాము అక్కడ వాయుమండలం చాలా బాగుండాలి. మన స్వయం మరి మన సాథీలు అందరూ చేరి ఉంటామంటే సంతుష్టతాది వైబ్రేషన్ ఉందా? సంతుష్టతాది వైబ్రేషన్ ఉంటేనే అది ఆటోమేటిక్ సర్వీస్ అవుతూ ఉంటుంది. లేదంటే వ్యర్థ వికల్పం చేస్తూ ఉంటారు. సేవల సఫలతకు ముఖ్యంగా 3 మాటలను చెప్పినారు కదా బాబా. దాంట్లో ఇంకొక మాట చెప్తారు బాబా. సేవల సఫలత కోసం మొదట్లో నిమిత్ భావ్ ఉండాలి. మనం నాది 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 నేను అనేది పూర్తి త్యాగం చేయాలి. అప్పుడే అందరం కూడా సంతుష్టంగా ఉంటారు. సో నిమిత్ భావన ఉండి సేవ చేయాలి. ఇంకొకటి నిర్మాణత ఉండాలి మనకు, నిర్మాణ భావన. 3వది నిర్మల్ వాణి. మన వాణిలో నిర్మలత ఉండాలి. భావన और స్వభావ్. ఈ 3 కూడా ఫుల్ అటెన్షన్లో పెట్టుకోండి. అంటే నిమిత్ భావ్, నిర్మాణ్ భావన, మరి నిర్మల్ వాణిలో స్వభావం, నిర్మల్ స్వభావం ఉండాలి. ఇట్లా ఈ 3 మాటలు చేస్తేనే సేవల సఫలత అవుతుంది. నిమిత్ భావ్ ఉంటేనే బాబా సైడ్ అందరినీ సంబంధం పెట్టచ్చు. మన పైన కాకుండా వాస్తవంగా అందరూ బాబా దగ్గర కదా కనెక్షన్లా ఉండాలి. నా కోసరం వస్తారా ఏంది, అందరూ బాబా కోసరం కదా. అట్లా అందరూ ఫీలింగ్స్ ఉండాలి బాబా కోసరం అట్లా అని. దానికి నిమిత్ భావ్ ఉండాలి. అట్లేదంటే అందరూ శివబాబా దగ్గర రారు. తర్వాత ఎప్పుడు మనం సేవ చేస్తూ ఉంటామో చెక్ చేసుకోవాలి. భావన స్వభావం ఎట్లా ఉంది, సరిగ్గా ఉందా లేదా అట్లా అని. ఇప్పుడంతా బాప్ దాదా చూస్తారు. ఏమీని ముఖ్య మాట, ప్రతి ఒక్కరిలో ముఖ్య మాట ఏమి చూస్తున్నారు. अपनी को चाहे कहाँ भी सेवा के लिए जाते हैं तो चेक करो कि साथी संतुष्ट है, क्योंकि सेवा का सफलता ही यही है. బాగా చెప్తారు. ఫస్ట్ పాయింట్, మన దగ్గర ఎవరు ఉన్నారు వాళ్ళు సంతుష్టంగా ఉన్నారా లేదా చూసుకోవాలి. ఏంటంటే సేవల సఫలతగా ఆధారమే సంతుష్టతాది ప్రాప్తి. ఖుషీగాను ఉండాలి, సంతుష్టంగాను ఉండాలి. సో బాప్ దాదా ఇషారా ఇస్తున్నారు. ఒక్కొక్కసారి సంఘటనలో ఏమైపోతుందంటే ఏదో ఒక మాట మిస్ అయిపోతుంది. సంతుష్టత ఉండదు, ఆత్మ తృప్తిగా లేకుండా పోతుంది. అందువల్ల ఆత్మతృప్తిని మనం ముఖ్యంగా చూడాలి. పరస్పరంగా ఆత్మస్వరూపులా ఉండి చూడాలి. आत्मा के रूप में देखो, आत्मा के रूप में देखते भी अभ्यास करते रहो कि ఆత్మని చూసి ఆత్మది ఒరిజినల్ సంస్కారం ఏముందో ఆ సంస్కారాలని చూసేదానికి మనం అటెన్షన్లో ఉండాలి. మిక్స్డ్ సంస్కారాలని చూడకూడదు. ఒరిజినల్ సంస్కారాన్ని చూస్తేనే ఆత్మ తృప్తిగా ఉంటుంది. అందువల్ల మనం ఈరోజు ఫుల్ అటెన్షన్లో ఇది ప్రాక్టీస్ చేయాలి.
వేరే వాళ్ళని సంతుష్టం చేయాలంటే వాళ్ళ ఒరిజినల్ సంస్కారాన్ని చూడాలి, వేరే ఏమీ చూడకూడదు. అర్థమైందా? మన వేరే వేరే సంస్కారాలను చూసేది మన బుద్ధిలో వాళ్ళ అవగుణం వచ్చేసిందంటే మనం వాళ్ళ దగ్గర సంతోషంగా ఉండేదానిలే, వాళ్ళు మన దగ్గర సంతోషంగా ఉండేదానికి లేదు. అందువల్ల ఒరిజినల్ స్టేజ్ను చూడండి. సో ఇదే బ్రాహ్మణ్ పరివారం, శ్రేష్ఠ పరివారం. ఈ పరివారాన్ని మహిమ చాలా ఎక్కువగా, ఎందుకంటే ఇది ఈశ్వరీయ పరివారం. ఇట్లా ఈశ్వరీయ పరివారం మనకు గడి గడి దొరకరు ఎక్కడ. కల్పనలో ఒక్కసారి మనం ఈ ఈశ్వరీయ పరివారంలో వస్తాం. ఇది చాలా పెద్ద పరివారం, కల్పానికి ఒక్కసారి దొరికేది. ఇట్లా పరివారంలో విశేషతని చూడాలి. విశేషమైన పరివారం ఇది, మహాన్ ఆత్మలు పరివారం ఇది. అర్థమైందా? సో ఇది ఒక మహాన్ సబ్జెక్ట్. ఈ పరివారంలో విశేషతని చూసేదే ఒక పెద్ద సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్లో పాస్ కావాలి. ఈ పరివారం ఎక్కడ దొరకదు. ఈ పరివారంలో విశేషతని చూసేది ఒక పెద్ద సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్లో పాస్ అయిపోవాలి అందరూ. దానికే మనం అందరం చేరి ఇక్కడ ఉండేది. వేరే వేరే మాటలు చూడకుండా ఒరిజినల్ని చూడండి. ఇట్లా పరివారంలో నిశ్చయం కూడా ఉండాలి. ఇది భగవాన్ తయారు చేసిన పరివారం. బాప్దాదా పైన నిశ్చయం ఉండాలి, ఈ పరివారం పైన కూడా నిశ్చయం ఉండాలి. అర్థమైందా? అనవసరంగానే ఏదేదో అవగుణాలంతా చూసి పరివారాన్ని పోగొట్టుకోవద్దు. ఈ పరివారంలో సదా ఉండేట్టుగా మీరు పురుషార్థం చేయండి. పూర్వజ్ మరి పూజ్య ఆత్మలది పరివారం. మన సాతీలందరం కూడా అదే బాగుండాలి అందరం. సో ఈ బ్రాహ్మణ్ పరివారాన్ని విశేష కార్యం, ఆశీర్వాదం తీసుకుని ఆశీర్వాదం ఇచ్చేది ఇదే ఉండాలి. చాలామంది బిడ్డలు ఏం చెప్తారు, వేరే వాళ్ళకి కోపం వస్తే నేను అప్పుడు ఏం చేయాలి, అట్లా అని నాకు కూడా వస్తుంది కదా అట్లా. అంటే మీరు ఆశీర్వాదం ఇవ్వండి, వాళ్ళు కోపం చేస్తే మీరు ఆశీర్వాదం చేయండి. సంస్కారానికి వశం కాకూడదు. సంస్కార వశం అయ్యేసి వాళ్ళు అట్లా కోపానికి వశమై మాట్లాడతారు. మీరు ఆశీర్వాదం చేసే వాళ్ళుగా ఉండండి. అర్థమైందా? అట్లా మన సంస్కారాలని మనం మార్చుకొని ఉండాలి. ఇంకా డీప్గా ఉంది వాణి, మీరు చదువుకోండి ఈ వాణిని. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అంతా ఈ వాణిలో ఉంది. మనం ఎప్పుడు అందరిని తృప్తి చేసి శుభ భావన శుభకామన పెట్టుకుంటాము, అప్పుడే ఇష్టదేవ్ అయ్యేది సాధ్యమవుతుంది. ఇష్టదేవ్ కావాలంటే ఎవరు ఎట్లా ఉంటే సరే మనం వాళ్ళపైన శుభభావన శుభకామన పెట్టుకోవాలి. ఇది మన బ్రాహ్మణ్ పరివారం. ఈ పరివారం నుంచి ఎవరు బయట పోకుండా చూసుకోవాలి మనం. దానికి బాబా చెప్పినారు ఆ రోజు కూడా, పరదర్శన్ ఉండకూడదు, పరచింతన ఉండకూడదు, పరమత్వం ఉండకూడదు. ఈ మూడుని తీసేసి పర ఉపకారి కావాలి, పరోపకారి కావాలి. ఈ బ్రాహ్మణ్ పరివారం పరదర్శన్ ఉండకూడదు, పరచింతన లేదు. సో ఈ మూడింటినే అటెన్షన్ పెట్టుకొని ధారణ చేసుకోండి. మనుషులు పాపం దుఃఖంతో అరుస్తూ ఉన్నారు. మరి బ్రాహ్మణ్ పరివారంలో ఎట్లా ఉండాలి? మనం సంతోషంగా ఉండి అందరినీ వాపస్ పిలుచుకుపోవాలన్నా లేదా? మన ఇష్టదేవులాగా ఉండాలి అందరికీ. శాంతి. ఈరోజు సాకార్ వాణిలో బాబా చెప్తారు, మీటే మీటే సర్వీసబుల్ బచ్చే. ఎప్పుడు మీటే బచ్చే అని చెప్తారు. ఈరోజు మీకోసం డబుల్ మీటే टाइटल इच्छिनाరు. मीठे मीठे सर्विसेबल बच्चे, ऐसा कोई काम नहीं करना है जिससे सर्विस में कोई भी विघ्न पड़े. అంటే మీటే మీటే సర్వీసబుల్ బిడ్డలు అట్లా ఏం పని చేయొద్దు దీని నుంచి సర్వీస్లో విఘ్నం వచ్చేట్టుగా.
అర్థమైందా? సర్వీస్లో విఘ్నం వచ్చే పని చేయకూడదు. మరి ప్రశ్న అడుగుతారు బాబా, संगम युग पर तुम बच्चों को बिल्कुल एक्यूरेट बनना है. అక్యురేట్ कौन बन सकते हैं? బాగా చెప్తారు, ఈ సంగం యుగాల్లో మనం కరెక్ట్గా ఉండాలి, ఫుల్గా కరెక్ట్గా అయిపోవాలి, పర్ఫెక్ట్గా. ఎవరు అక్యురేట్గా అయ్యేది సాధ్యం? అక్యురేట్ అంటే యథార్థంగా, సరిగ్గా, కరెక్ట్గా. आंसर, जो सच्चे बाप के साथ सदा सच्चे रहते हैं, अंदर एक बाहर दूसरा, ऐसा ना हो. అంటే ఎవరు సత్యమైన తండ్రి దగ్గర సత్యంగా ఉంటారు, అట్లా సత్యంగా ఉండే బిడ్డలే అక్యురేట్గా ఉంటారు. లోపల ఒకటి బయట ఒకటి అట్లా ఉండకూడదు. ఇది ఒక పాయింట్, సత్యంగా ఉండాలి. మరి ఇంకొకటి, जो शिव बाबा के सिवाय और कोई बातों में नहीं जाते. కరెక్ట్గా ఎవరు ఉంటారంటే శివబాబా మాటలు తప్ప, శివబాబా తప్ప వేరు ఏ మాటలం పోరు, వాళ్ళు కూడా కరెక్ట్గా ఉంటారు. మరి మూడో మాట ఏమంటే, హర్ కదం శ్రీమత్ పర్ చల్తే హై, కోయి భీ గఫలత్ నహీ కర్తే, వో అక్యురేట్ రహతే హై. మరి ప్రతి సెకండ్ శ్రీమత్లో నడుచుకునేవాళ్ళు కరెక్ట్గా ఉంటారు. ఏ మాటలో కూడా తప్పు చేయరు, టైం వేస్ట్ చేయరు, వాళ్ళే అక్యురేట్గా ఉంటారు. సో అక్యురేట్గా ఉండేదానికి ఈ మూడు మాటలు. ఒకటి, సత్యమైన తండ్రి దగ్గర సత్యంగా ఉండాలి. మరి లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. మరి శివబాబా తప్ప వేరే ఏ విషయాల్లో కూడా మనం పోకూడదు. బాబా తలంపు, బాబా కోసం అన్ని పని, అంతే. మరి శ్రీమతిలో కరెక్ట్గా నడుచుకోవాలి, ప్రతి అడుగులో టైం వేస్ట్ చేయకూడదు. అప్పుడే కరెక్ట్గా ఉండేది సాధ్యమవుతుంది. తర్వాత मीठे मीठे सिखले दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग, नमस्ते. तरत धारणा कोसर मुख्य మాట, अंदर बाहर सच्चा रहना है. पढ़ाई में कभी भी गफलत नहीं करनी है. कभी भी संशय बुद्धि बन पढ़ाई नहीं छोड़नी है. सर्विस में विघ्न रूप नहीं बनना है. బాగా చెప్తారు, లోపల బయట సత్యంగా ఉండాలి. చదువు ఎప్పుడు మిస్ చేయకూడదు, టైం వేస్ట్ చేయకూడదు చదివే టైంలో. మరి ఎప్పుడు సంశయం రాకూడదు, సంశయ బుద్ధి వచ్చి చదువు వదలకూడదు. సర్వీస్లో విఘ్న రూప్ కాకూడదు. తర్వాత సెకండ్ పాయింట్, सबको यही खुशखबरी सुनाओ कि हम पवित्रता की बल से श्रीमत पर अपने तन मन धन से सहयोगी बन 21 जन्मों के लिए भारत को श्रेष्ठाचारी डबल सिरताज बनाने की सेवा कर रहे. అంటే అందరికీ ఇదే సంతోషాన్ని సమాచారం వినిపించాలి. ఇప్పుడు మనం పవిత్రంగా ఉండి పవిత్రతా శక్తి ఆధారంలో, శ్రీమత్ ఆధారంలో తన మన ధనాన్ని సహయోగం ఇచ్చి 21 జన్మాని కోసం ఈ భారతదేశాన్ని శ్రేష్టాచారి, 2 క్రీటదారిగా చేయాలి, అట్లా అని సేవ చేయాలి. वरदान, सेकंड में संकल्पों को स्टॉप कर अपने फाउंडेशन को मजबूत बनाने वाले पास विथ ऑनर भाव. అంటే ఒక్క సెకండ్లో సంకల్ప శక్తిని స్టాప్ చేసేవాళ్ళు, సంకల్పాలని అంటే వ్యర్థ సంకల్పం కాకుండా దాని ఇమీడియట్లీ పరివర్తన చేసేవాళ్ళు సెకండ్లో. అట్లా ఉండేవాళ్ళు, తన ఫౌండేషన్లో స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. పాస్ విత్ ऑनर भाव. कोई भी पेपर परिपक्व बनाने के लिए, फाउंडेशन को मजबूत करने के लिए आते हैं. उसमें घबराओ नहीं. బాగా చెప్తారు, ఏదైనా ఒక ఎగ్జామ్ వస్తుంది, పరీక్ష, మన స్థితిని పరిపక్వ చేసానికి, ఫౌండేషన్ స్ట్రాంగ్గా చేసానికి కోసమే పరీక్షలు వస్తుంది. దాంట్లో భయపడకూడదు.
बाहर की हलचल में 1 सेकंड में स्टॉप करने का अभ्यास करो। कितना भी विस्तार हो 1 सेकंड में समेट लो। బాగా చెప్తారు. బయట హల్చల్ ఎంత ఉంటేనే సరే ఫుల్ స్టాప్ పెట్టేది అభ్యాసం చేస్తూ ఉండాలి. ఎంత బయట హల్చల్లా ఉంటుందో, విస్తారంగా ఉంటుందో మన సెకండ్లో సमेटने శక్తి యూజ్ చేయాలి. भूख प्यास सर्दी गर्मी सब कुछ होते हुए भी संस्कार प्रकट ना हो. అంటే ఒక్కొక్కసారి ఆకలి అవుతుంది, ఒక్కొక్కసారి నీళ్లు కావాలని ఉంటుంది, ఒకసారి చాలా వేడిగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఎంత కోల్డ్ అంటే కోల్డ్. అయితే దాంట్లో అంతా మనం ఆ పాత సంస్కారం బయట రాకూడదు, అన్నీ అడ్జస్ట్ చేసుకునేసేయాలి. సमेटने శక్తి మన దగ్గర ఉండాలి. అప్పుడు అన్నిటిన ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు మనం. यही बहुत समय का अभ्यास पास विथ ऑनर बना देती है. ఈ అభ్యాసం చాలా టైం నుంచి మనకు ఉంటే మనం పాస్ విత్ ఆనర్ అయిపోతాం. అన్నీ అడ్జస్ట్ చేసుకొని శక్తి కూడా మనకు ఉండాలి. స్లోగన్. अपनी सुख शांति के वाइब्रेशन से लोगों को सुख चैन की अनुभूति करानी ही सच्ची सेवा है. అంటే మన సుఖం శాంతిది వైబ్రేషన్ ద్వారా మనుషులందరికీ కూడా సుఖం మరియు రెస్ట్ అనుభవం చేయించేదే సత్యమైన సేవ. ఓం శాంతి. मन पंछी उड़ो आतम वतन में, मन पंछी उड़ो आतम वतन में, पहनो फरिश्तों वाला चोला, मन मना भव मामे कम के तार, मन मना भव मामे कम के तार, जोड़ लो करो शिव का दीदार, अपने वहाँ घर के आंगन में, मन पंछी उड़ो आतम वतन में. हाथों में अमृत की प्याली, फूलों से सजी हो भोग की थाली, हाथों में अमृत की प्याली, फूलों से सजी हो भोग की थाली, आज मनाओ सतगुरुवार, आज मनाओ सतगुरुवार, जाओ नील गगन के पार, बैठे लिए वो इंतजार अखियन में, बैठे लिए वो इंतजार अखियन में, मन पंछी हो. ब्रह्मा तन में शिव जी पधारे,
सोए भाग जगाए हमारे। ब्रह्मा तन में शिव जी पधारे, सोए भाग जगाए हमारे। सागर है वो खोले अमृत का द्वार, सागर है वो खोले अमृत का द्वार। भर लाना वो सागर अपार, झपके न पलके उस क्षण मिलन में, झपके न पलके उस क्षण मिलन में। मन पंछी ले जाओ तुम यादें हमारी, कहना महक रही फुलवारी। ले जाओ तुम यादें हमारी, कहना महक रही फुलवारी। बैठे हैं हम पलके बिछाए, बैठे हैं हम पलके बिछाए। दिल में रूहानी प्यार समाए, संगम के सुहाने सफर में, संगम के सुहाने सफर में। मन पंछी उड़ो आत्म वतन में, मन पंछी उड़ो आत्म वतन में। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे। तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं।
संग संग बाबा इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या, लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में, उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं।